the subject of death. It's a subject nobody wants to talk about. Right. డెత్ గురించి ఆలోచించటం, డెత్ గురించి మాట్లాడడం అనేది ఒక అశుభంగా భావిస్తాం. ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ విలవల్లాడిపోతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా పిల్లలకు జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి హోప్స్ అన్నీ కూడా పిల్లల మీద. ఒక పక్కేమో అమ్మాయో అబ్బాయో చనిపోయినటువంటి బాధ. ఈ దురదృష్టం ఏంటంటే అండి, కొన్ని చేతులార తెచ్చుకోవటం. ఒకే కారులో 5, 6 ప్రయాణం చేయటం, అర్ధరాత్రి ప్రయాణం చేయటం, ఎక్కడో పార్టీల నుంచి రావటం, ఈ ఒక విధమైన రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎందుకు ప్రతి లాంగ్ వీకెండ్ వస్తుందంటే భయమే. సార్, మీరు ఇది అంతా ట్రామా, మీరు యూఆర్ కలెక్టింగ్ దిస్, యు నో రైట్? తెలిసి తెలియకుండా యూఆర్ డూయింగ్ దిస్ అండ్ యూఆర్ సమ్వేర్ యూఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ అని మీకు అనిపిదా? యంగ్ కపుల్ ఫర్ నో రీజన్ దే లాస్ట్ దేర్ లైఫ్స్. అది మనకే బయట వాళ్ళకి ఇట్లా ఉంటే పేరెంట్స్కి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. ఆ ట్రక్ గుద్దటంతో 5 ఒకే ఇన్సిడెంట్లో చనిపోయారు. అలాంటి యంగ్ జనరేషన్ ఆ విధంగా పోయారు మన కళ్ళ ముందంటే వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత డివెస్టేట్ అయిపోతారు. అలాంటి సిట్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది.